పండంటి జీవితానికి 12 సూత్రాలు. జీవితంలో చాలా సందర్భాల్లో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంటుంది. ఎవరైనా చేయి పట్టుకొని ఇది సరైన దారి అని చూపిస్తే బాగుండనిపిస్తుంది. ఈ పుస్తకం ఆ పని చేస్తుంది. చదివి అర్థం చేసుకుంటే లోపల ఏదో మదనం మొదలై తీరుతుంది. దాన్ని ఆచరణలో పెడితే జీవితంలో స్పష్టమైన మార్పును చూడవచ్చు. ఈ పుస్తకం పేరు 12 రూల్స్ ఫర్ లైఫ్ అండ్ యాంటీడోట్ టు కేయోస్. రాసింది కెనడియన్ క్లినికల్ సైకాలజిస్ట్ జోర్డాన్ పీటర్సన్. ఈయన నెటిజన్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆయనకు హాబీ. అలా ఒకసారి జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అత్యంత విలువైన విషయాలేంటి అన్న ప్రశ్న రాగా అప్పుడు ఆయన 42 రూల్స్ చెప్పారట. వాటిలో ముఖ్యమైన 12తో పుస్తకం రాసి దానికి సీక్వెల్ గా బియాండ్ ఆర్డర్ 12 మోర్ రూల్స్ ఫర్ లైఫ్ కూడా రాశారు. ఒక్కో రూలు ఒక్కో అధ్యాయంగా ఉంటుంది. మొదటి పుస్తకంలో మొదటి రూలు భుజాల్ని వెనక్కి లాగి నిటారుగా నిలబడమంటారు రచయిత. దాని అర్థం మనకు నిలబడటం చేత కాదని కాదు. అలా నిటారుగా నిలబడినప్పుడు సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ధీమాగా కనిపించే మిమ్మల్ని చూసి ఎదుటి వారు జంకుతారు. రూల్ నెంబర్ 2, మీ పిల్లలను అమ్మా నాన్నలను చూసుకున్నంతగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. రూల్ నెంబర్ 3, మన ఎదుగుదలను మనసారా కోరుకునే స్నేహితుల్ని చుట్టూ ఉంచుకోవాలి. రూల్ నెంబర్ 4, ఇతరులతో కాకుండా నిన్నటి మీతో ఇవాళ మిమ్మల్ని పోల్చుకోవాలి. రూల్ నెంబర్ 5, నలుగురిలో ఉన్నప్పుడు మీ పిల్లల్ని చూసి మీరు చిన్నబుచ్చుకుంటున్నారు అంటే వాళ్ళను మీరు బాధ్యతగా పెంచలేదని అర్థం. రూల్ నెంబర్ 6, ఎదుటి వారిని విమర్శించే ముందు ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించకుండా మిమ్మల్ని మీ ఇంటిని చక్కదిద్దుకోండి. రూల్ నెంబర్ 7, ఇతరులు మీ నుంచి ఆశించేది కాకుండా మీకు నచ్చింది చేతనైంది మాత్రమే చేయండి. రూల్ నెంబర్ 8, నీతి నిజాయితీలకు నిబద్ధులై ఉండండి. రూల్ నెంబర్ 9, మంచి శ్రోతలైన వారికే కొత్త విషయాలు తెలుస్తాయి. రూల్ నెంబర్ 10, స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడే వాళ్ళ మాటకే విలువెక్కువ. రూల్ నెంబర్ 11, పిల్లలకు ఊహ తెలిసే వరకు భద్రంగా పెంచాలి. ఆ తర్వాత అనుభవంతో నేర్చుకునేలా వదిలేయాలి. ఎదురు దెబ్బలు తలగకుండా పెంచాలనుకుంటే వారికెప్పటికీ పరిగెత్తడం రాదని గుర్తుంచుకోవాలి. రూల్ నెంబర్ 12, మీరెంతో కష్టంలో ఉండొచ్చు. అంత మాత్రాన శోకదేవతలా తిరిగితే కష్టం పారిపోదు. దాన్ని మర్చిపోయి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. రోడ్డు మీద ఓ పాపాయి ఎదురొస్తే చిరునవ్వుతో పలకరించండి. ఓ కుక్క పిల్ల కనపడితే ప్రేమగా నిమరండి. వీటన్నింటినీ ఉదాహరణలతో చాలా వివరంగా చెబుతారు రచయిత. మచ్చుకు 2వ పాయింట్ చూడండి. మనల్ని మనం ఎందుకు పట్టించుకోము అనుకుంటాం కదా. సైకాలజిస్ట్ అయిన రచయిత ఏమంటారంటే, మన బలహీనతలేంటో మనకు తెలుసు కాబట్టే మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తామట. అలాగే 6వది చూస్తే, లేచిన దగ్గర నుంచి మనం కుటుంబ సభ్యులతో మొదలుపెట్టి ఎంతమందిని ఎన్ని విషయాల్ని ఎన్ని రకాలుగా విమర్శిస్తాం. ఒక్కసారి అవే మాటల్ని మనకు వర్తించి చూసుకుంటే ఈ తరహా ఆలోచన రేకెత్తించి మనిషి తనను తాను మార్చుకునేలా చేయడమే ఈ పుస్తకం ఉద్దేశం.